హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం బాహుబలి వర్సెస్ పుష్ప 2 గురించి మాట్లాడబోతున్నాం. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతుంది డార్లింగ్. పుష్ప 2 అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో పుష్ప బాహుబలిని క్రాస్ చేసిందని, ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో పుష్ప 2ని క్రాస్ చేయలేదు ఇంకా అని. దాని గురించి క్లారిటీగా చెప్పబోతున్నాడు డార్లింగ్ మీకు ఈ వీడియోలో. చూడండి, ట్రోల్ చేయకుండా వీడియోని మొత్తం కంటిన్యూగా చూడండి. ప్రూఫ్స్ తో సహా చూపిస్తాం మీకు ఈ వీడియోలో. అసలు కొట్టిందా బాహుబలిని, కొట్టలేదా? ప్రూఫ్ చూపిస్తానని చెప్పిన కదా నేను. ప్రూఫ్ అయితే చూపిస్తాను మీకు. దానికన్నా కూడా ముందు సోషల్ మీడియాలో అయితే బాగా ట్రోల్ జరుగుతుంది. బాహుబలిని కొట్టేసామని కొంతమంది, బాహుబలిని కొట్టలేదేమని కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఒకటే చెప్తున్నా, నేను బాహుబలిని అయితే కొట్టలేదు. పుష్ప 2 ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తా. వీడియో చూడండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఇది ఈ ప్రూఫ్ తో సహా చూపిస్తా. కొడితే బెటరే బ్రదర్. మాకు ఒక ఛాలెంజ్ అనేది ఉంటది. ఆ నెక్స్ట్ మనం ఈ సినిమాని కొట్టాలనేది మాకు ఒక ఉంటది. మాకు లేదు అట్లా. మేమే ఫస్ట్ లో ఉన్నాం. అర్థమైందా మీకు? గూగుల్ ఓపెన్ చేసి ప్రూఫ్ తో సహా చూపిస్తాం మీకు. ఆగండి, మీకైతే లైవ్ గా ప్రూఫ్ చూపిస్తా డార్లింగ్. అసలు బాహుబలి 2ని బీట్ చేసిందా చేయలేదా పుష్ప? ఫస్ట్ మనం బాహుబలి కొడదాం. బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్ వినండి. Bahubali 2, The Conclusion grossed over 1,810.60 crore rupees worldwide. It was the highest grossing Indian film worldwide at the time of its release. ఓకేనా? క్లారిటీ అయితే వచ్చేసిందా? Box office details. ఓకేనా? 1. On its opening day, Bahubali 2 grossed 2.17 billion rupees. పుష్ప 2 నడుస్తుంది కాబట్టి ఆడ థియేటర్ లో మనం ఇంకా టోటల్ కలెక్షన్ అని కొడదాం. అలా కూడా కొట్టుకోవచ్చు డార్లింగ్, పర్లేదు. పుష్ప 2 total collection. According to Times of India, Pushpa 2, the role featuring Allu Arjun has garnered 1,233.65 crore rupees after 61 days at the box office. Despite the OTT release, recent collections remain modest. The Okay. movie. ఇదైతే అయిపోయింది కదా. వరల్డ్ వైడ్ కొట్టి చూద్దాం. పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్. According to Wikipedia, as per Box Office India, film collected a worldwide gross of 1,274 crore rupees in its 13-day run, with 1,054 crore rupees and 220 crore rupees from domestic and international markets. అయిపోయిందా డార్లింగ్? ప్రూఫ్ అయితే వచ్చేసింది కదా. బాహుబలిని ఇంకా బీట్ చేయలేదు. ఇంకా 17,040 కోట్ల వరకునే ఆగిపోయింది. అది గుర్తు పెట్టుకోండి, అది మైండ్ లో పెట్టుకోండి. ఇంకా బాహుబలిని కొట్టినారని మురిసిపోకండి. ఇంకా బాహుబలి నంబర్ 1 ప్లేస్ లోనే ఉంది. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తాను మీకు. తెలుగు ఇండస్ట్రీ నంబర్ 1 మూవీ అని కొడదాం. ఏది వస్తుందో మీరే చూడండి. దీని తర్వాత ఇండియన్ నంబర్ 1 మూవీ కూడా కొడదాం. తెలుగు ఇండస్ట్రీ నంబర్ 1 మూవీ Bahubali 2, The Conclusion, 2017, is the highest grossing Telugu movie of all time. అయిపోయిందా? ఓకేనా? డౌట్ క్లియర్ కదా. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొడదాం. దంగల్ వస్తుంది నాకు తెలిసి. ఇండియా నంబర్ 1 మూవీ ₹3 crore. Highest grossing Indian movies of all time. 1. Dangal. Released in 2016, this movie is one of the highest grossing Indian movies of all time. 2. Bahubali 2, The Conclusion. Released in 2017, this movie is one of the highest grossing Indian movies of all time. డౌట్ క్లియర్ అయిపోయింది కదా డార్లింగ్. నేనేం చెప్పినా, దంగల్ నంబర్ 1 లో ఉంటుంది, సెకండ్ బాహుబలి ఉంటుంది, థర్డ్ లో పుష్ప ఉంది. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా డార్లింగ్. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 మూవీ బాహుబలియే. ప్యాన్ ఇండియా నంబర్ 1 మూవీ దంగల్, సెకండ్ ప్లేస్ లో బాహుబలి, థర్డ్ ప్లేస్ లో పుష్ప. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టకండి. అర్థమైందా? జై బన్నీ, జై ప్రభాస్, ఆల్ హీరో లైక్ ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. అర్థమైందా? ఓకేనా డార్లింగ్? దయచేసి బాహుబలిని ట్రోల్ చేయకండి, బాహుబలితో పోల్చకండి ఏ సినిమాని. బాహుబలి ఇస్ ద బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ. అట్లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. పుష్ప 2 బ్లాక్ బస్టర్, నేను కూడా ఒప్పుకుంటా. నాకు బాగా నచ్చింది పుష్ప సినిమా.
అలా అలాని బాహుబలిని తక్కువ చేసి మాట్లాడకండి. ఓకేనా డార్లింగ్స్? జై రెబలిజం, జై రెబల్ స్టార్, జై బన్నీ.